నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తెలియచేసిన విధంగానే మన మధ్యలో విజయవాడ పరిసర ప్రాంతంలో పరిచర్య చేస్తూ మరణాత విశ్వాస సమాజం అనుసంధమైన మరణాత వేద పాఠశాలలో ఒక ఉన్నత స్థానములో బైబిల్ కాలేజ్లో ఒక డీన్గా, ప్రిన్సిపల్గా మాకు విద్యాభ్యాసము నేర్పిస్తూ అనేక యవనస్తులని దైవ సేవకులుగా తయారు చేస్తున్న ఉషా మేర గారిని ప్రేమతో ఆహ్వానిస్తుండగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు అయిన క్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఆహ్వానించిన దైవ సేవకురాలుకి, అలాగే భాషా గారి దంపతులకి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిమంది ముఖాలు అక్కడక్కడ పరిచయం కనబడతా ఉన్నాయి. రాగానే చూశాను, సార్ని చూశాను. ఆ తర్వాత మా పాస్టర్ మహేష్ గారు కనిపించారు ఇక్కడ, పాస్టర్ యేసుదాస్ గారు. అలాగే నేను మొట్టమొదట వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ వారి ఇంట్లో చేర్చుకుని విద్యార్థులతో సహా ఆశ్రయం ఇచ్చిన ప్రియ సోదరి గారు కూడా కనబడుతున్నారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఇన్ని సంవత్సరాల దేవుని సేవకుల యొక్క కన్నీళ్ళ మధ్య మీరందరూ ఇలా రావడం ఎంతో సంతోషం. ఒక వ్యక్తి కన్నీరు కారిస్తే ఆ వ్యక్తి యొక్క కన్నీరు ద్వారా ఒక కుటుంబం కట్టబడడం సహజం. కానీ ఒక వ్యక్తి యొక్క కన్నీరు ద్వారా ఇన్ని కుటుంబాలు కట్టబడడానికి నిదర్శనం ఏదైనా ఉంది అంటే ఇక్కడ కూర్చున్న మీరే. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి పడుతున్న, ఒక కుటుంబం పడుతున్న ప్రయాసలో మీరందరూ దేవుణ్ణి ఎరిగి దేవుని కోసం ఇలా నిలబడాలని ముందుకు రావడం, దేవుని కొరకు మీరు జీవించడం అనేది చాలా గొప్ప సంగతి. అందుకొరకే దేవునికి ఎంతైనా మనము కృతజ్ఞత చెల్లించవలసి ఉంది. మీరు ఇప్పటికే కొన్ని సంవత్సరాలు పూర్తి చేసి మరో నూతన సంవత్సరంలోకి వెళ్ళడము, అలాగే అదేవిధంగా మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. ఏ రీజన్ లేకుండానే సీజన్లోకి వచ్చామా అన్నట్టు అనిపించే సీజన్స్ ఇవన్నీ. సో ఈ క్రిస్మస్ సీజన్లో ఓ ప్రక్కన పండుగ, మరో ప్రక్కన ఈ యానివర్సరీని రెండింటినీ పురస్కరించుకొని ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా, దేవునికి మహిమకరంగా మనం జీవించాలనుకోవడం ఎంతో ధన్యకరమైన జీవితం. మానవులుగా మనం ఎక్కడ కలుసుకున్నా, ఎప్పుడు కలుసుకున్నా దేవుణ్ణి స్తుతించడానికి ఏ సందర్భాన్ని అయితే మనం దేవుణ్ణి స్తుతించడానికి ఎంచుకుంటామో, ఏ సందర్భంలోనైనా దేవుణ్ణి ముందు పెట్టుకోవడానికి ఇష్టపడతామో అట్టి సందర్భాలట చాలా గొప్ప సందర్భాలు అవుతాయట. ఓ వైపున సంఘం ఇన్ని సంవత్సరాలు సంపూర్తి చేసి, మరి ఎన్ని సంవత్సరాలు నాకు పెద్దగా ఐడియా లేదు, 21 సంవత్సరాన్ని పూర్తి చేసి మరలా 22వ సంవత్సరంలో అడుగు పెట్టడము, అలాగే క్రిస్మస్ సందర్భాన్ని, ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని ఇలా జరుపుకోవడం చాలా సంతోషం. మిమ్మల్ని కొద్ది మందిని చూస్తూ ఉంటే మాకేం సంతోషంగా లేదండి, మీరు ఆమెన్ చెప్తే మేము వెళ్ళిపోతాం అన్నట్టు చూస్తున్నారు. సంతోషంగా లేని వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగానే ఉన్నారు అనుకుంటున్నాను. చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. నేను చదువుతాను. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా
అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. దేవుడట యాకోబుకి ఓ వర్తమానం పంపించాట. ఆ వర్తమానం పంపించగానే ఆ వర్తమానం ఇప్పుడు ఎక్కడికి వస్తుందట? ఇశ్రాయేలులో ఉన్న ప్రజలందరి దగ్గరికి వస్తుందట. ఇదేదో ఒక రహస్యమైన వర్తమానం అనేది కాదు, ఏదో దాచబడింది దాచుకోవాల్సింది కాదు, ఇదేదో గొప్ప సంగతి అయి ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఒక వ్యక్తికి పంపబడిన సమాచారము ఇప్పుడు ప్రజలందరి ఎదుటికి వెళుతుందట. ఏంటండి ఇంతకీ ఆ సమాచారం? మనం అందరి దగ్గర విని మనకెలా పనికొస్తుందో అని మనం ఆలోచిస్తాం చాలా సంగతులు. లేదు, లోకంలో ఏ సంగతులు ఉన్నాయో అవన్నీ మనం మనస్కరించుకుంటూ మనకి ఎలా అక్కరకు వస్తాయా, మన కుటుంబానికి ఎలా పనికొస్తాయా అని ఆలోచిస్తామే కానీ మనం లోకానికి పనికి వచ్చేంత ఎవరం చెయ్యం కూడా. కానీ ఇక్కడ చెప్తూ ఏమంటున్నాడట, దేవుడు యాకోబుకి వర్తమానం పంపించాట. ఆ వర్తమానము ఇప్పుడు ఇశ్రాయేలీలో ఉన్న గోత్రాలన్నిటికీ అందజేయబడుతుంది. ఇంతకీ ఏం వర్తమానం పంపి ఉంటాడండి? ఏం వర్తమానం పంపితే ఆ వర్తమానము అది ఎంతమందిని తాకుతూ వచ్చింది? అసలు ఏం చెప్పదలుచుకున్నాడు ప్రభు అసలు అని ఆలోచన చేస్తే, ఇదిగో మనం చదవబోతున్నాము, ఆ వర్తమానము ఎవరికి పంపబడింది అసలు? ఏమండి, ఎవరికి పంపించాలనుకున్నాడు? అదేంటండి, లోకమంతటికి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు కదా. మనకది బాగా తెలుసు కాబట్టి మంచి వర్తమానము అందరికీ పంపబడింది కదా అంటే నిజమే. కానీ ఈ వర్తమానము చాలా ప్రత్యేకమైన వర్తమానం. ఈ వర్తమానంలో చాలా గొప్ప సంగతులు దాచిపెట్టబడ్డాయి. అందుకే ఎవరికి పంపించాడండి వర్తమానము అంటే, ఆ వర్తమానం పంపబడడం వెనకాల ఉన్న సంగతి ఏంటండి అని అంటే, ఎవరి జీవితాల్లోనైతే ఆలస్యాలు జరుగుతున్నాయో, అదేంటండి ఆలస్యం ఏంటండి అంటే, మనం దేవుని దగ్గర చాలా సంగతులు ఎదురు చూస్తాం, ప్రార్థన చేస్తాము. ఈ 2025 సంవత్సరం జనవరి 1వ తేదీన ఆరంభించుంటాం ప్రార్థన. ప్రభా నాకు ఈ పని చేయవా అని అడిగి ఉంటాం. అది అయిపోయిన తర్వాత మరలా ఫిబ్రవరి మాసంలోనో మరో మాసంలోనో ఖచ్చితంగా అడుగుతాం. ఏమనంటే, నాకు ఈ కార్యం చేయవా ప్రభా, నాకు ఈ మేలు చేయవా, లేదు నాకు ఈ చిన్న సంగతిలోని సహాయం అందించవా అడిగి ఉంటాం. కానీ అది ఇంతవరకు నెరవేర్చబడలేదు. కొన్నిసార్లు నిరాశ వస్తుంది. ఏం క్రిస్మస్ లేండి, ఏమొస్తే ఏం ఉపయోగం ఉంది, ఎన్నొస్తే ఉపయోగం ఏముంది అని ఎక్కడో ఒక చోట కాస్తంత నిరాశను వెల్లడి చేసి ఉండి ఉంటాం. అందుకే ఎవరి జీవితాల్లోనైతే దేవుని కార్యాలు ఆలస్యమయ్యాయి అనుకుంటున్నారో, ఎవరి జీవితాల్లోనైతే దేవుని మేలు ఇంకా జరగలేదని అనుకుంటున్నారో, అట్టి వారిని దర్శించగలిగిన వర్తమానం అట ఇది. ఎవరిని? ఆలస్యం అనే దానిలో ఉండిపోయిన వారిని దర్శించే గొప్ప మాట ఇది. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయంలో అట్టి ఆలస్యంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు ఈ వర్తమానం వెళుతోంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 11 నుండి 13 వరకు. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. అప్పటికే జకర్యా ఎలిజబెత్ దంపతులు వృద్ధాప్యంలో ఉన్నారు. జరగవలసినవన్నీ జరిగిపోతున్నా సరే, వీరు వృద్ధాప్య ఛాయల్లోకి వచ్చేసినా సరే, ఇంకా ఒక చిన్న ఆశ మిగిలిపోయింది. తమకు పిల్లలు పుడతారని, తమకు పిల్లలు పుడితే దేవుడు మాకు బిడ్డల్ని ఇచ్చాడని చెప్పుకోవాలనే ఆశ. నిరాశ అయిపోయినట్టుంది. ఎటు దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది. భయంలో తప్ప, ఆందోళనలో తప్ప ఎక్కడ ఉండడం చేత కాలేదు. ఇంకా ఎటు వెళ్ళాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. వయసు ఉడిగిపోయింది, ఇంకేం జరుగుతుందిలే అన్న నిరాశ ఉండే ఉంటుంది. కానీ అలాంటి ఒక్క వ్యక్తి దగ్గరికి దేవుని దూత ఒక వర్తమానం తీసుకుని వెళ్తుంది. చాలాసార్లు మన జీవితాల్లో ఈ 22 సంవత్సరాల దైవిక పరిచర్యలో మీ
మీరు కూడా పాలిభాగస్తులు ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలియదు, కానీ మీ జీవితంలో ఎక్కడో ఒక చోట చిన్న ఆలస్యం వలన ఎక్కడో నిరాశ అలుముకుని ఉంటుంది. ఇంకేం జరుగుతుందిలే పాస్టర్ గారు, ఇంకేం వస్తుందిలేండి, వచ్చిన ఉపయోగం ఏముందిలేండి అన్నంత నిరాశ అలుముకుని కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడా నా ప్రార్థన విన్నావా అని అడగాలని అనుకుంటాం, కానీ ఒకవేళ విన్నానో వినలేదో దేవుడు చెప్తాడో లేదో అని అనుమానంతో వదిలేస్తాం. కానీ జకరియా లాంటి వ్యక్తిని దర్శిస్తున్నాడు దేవుడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఆలస్యాలు ఉన్నాయే, నీ జీవితంలో ఆలస్యం వలన నువ్వు పడుతున్న బాధ, దుఃఖం, వేదన ఉన్నాయే, వాటిని తీసివేయడానికే ఇదిగో దేవుడు ఆ పరము నుండి ఈ భూమి మీదకి దిగిరావలసి వచ్చింది. అంతేగాని ఆయన వచ్చి నేను మహిమను విడిచిపెట్టేశాను, నేను గొప్పతనాన్ని వదిలిపెట్టానని చెప్పుకోవడానికి, ప్రగల్భాలు పలుకోవడానికి రాలేదు. ఆయన మనలాంటి జీవితాలని బాగు చేయడానికి ఆయన దిగి వస్తున్నాడు. హల్లెలూయా. మీరు మెలకుగానే ఉన్నారా? అసలే మీరు పల్నాడు జిల్లా, అదే కరెక్టేగా, పల్నాడు జిల్లా. ఇంతకుముందు మీరు గుంటూరు జిల్లాలో ఉండేవారు, కానీ ఇప్పుడు మీరు విడిపోయారని తెలిసింది. బాధ ఏం కలగలేదులేండి, అంటే విడిపోయారంటే బాధపడతారని. ఏదో జిల్లాలో ఉన్నారు, ఏదో మందిరంలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు, అందుకొరకే దేవునికి మహిమ కలుగును గాక కదా. ఏమండి, ఎక్కడ ఆలస్యమైనా పర్లేదు కదా, కానీ దేవుణ్ణి మనం అడిగిన విషయాలు ఆలస్యం అయితే మాత్రం భలే బాధ ఉంటుంది. మనం మందిరానికి ఆలస్యం వచ్చినా పర్లా, మనం ఎప్పుడు ఆలస్యంగా వచ్చినా పర్లా, ఏ ప్రార్థనకి కొట్టినా పర్వాలేదు, అసలు ఏం చేసినా పర్లేదు, కానీ మనకి పిలవగానే ఎలా ఉండాలి సార్, దేవుడా అని, కానీ ఏంటమ్మా అనాలి. ప్రభువా నాయన ఇది చేసేయనాయన అని అంటే, సరే అమ్మా నీకోసమే ఉన్నాను, ఇంకేమన్నా చేయమంటావా అని అడిగితే బాగుండు అనిపిస్తుంది. బట్ జరగదలా. ఎందుకో తెలుసా, మనం ఎవరినైనా చిటికేసి శాసిద్దాం అనుకుంటాం, కానీ దేవుడి దగ్గర ఆ పప్పులు ఉడకవు కదా. అందుకని కొన్నిసార్లు ఆలస్యమైన తర్వాత ఏం చేయాలో అర్థం కాక వెతకాల్సిన దారులన్నీ వెతికేసి చివరికి వచ్చి మళ్ళీ ఎక్కడికి వస్తాం, నా వల్ల కాదయ్యా, ఇక నా వల్ల కాదు, ఇంకా ఏదైనా సరే నువ్వే చేయాల్సింది, నువ్వు చేస్తావని ఆశతో నీకోసం నే చూస్తున్నా, నా ప్రాణం నీతోనే ఉన్నా. ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత వేసారి చివరి క్షణాలకు వచ్చిన తర్వాత అప్పుడు పాడతాం పాట. అదేది ముందు పాడొచ్చుగా, ముందొచ్చి పాట పాడొచ్చుగా. అబ్బే మనం చివరిలో రావాలి, ముందు వెళ్ళిపోవాలి కదా. మీ పల్నాడు జిల్లా వాళ్ళని అంటలా, మా జిల్లా వాళ్ళే ఇక్కడ అంటున్నా, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి. సరేనా, ముందు వెనకాల రావాలి, ముందు వెళ్ళిపోవాలి. తెలిసింది అర్థమై ఉంటుంది మీకు, లేకపోతే మీరెందుకు నవ్వుతారు? పాపం జకర్యా కూడా అనుకుని ఉంటాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను రేపు వచ్చే నెలలో సాక్ష్యం చెప్దాం, ఆ పై నెలలో నెలలు సంవత్సరాలు గతించిపోయాయి, కానీ జీవితం వేసారిపోయింది. ఆలస్యంలోనే ఆ జీవితం మిగిలిపోయింది. ఏం చెయ్యాలో, ఎటు వెళ్ళాలో అర్థం కాని తీరులో ఉండిపోయాడు. బయటికి వెళ్తే మీ దేవుడు ఏమయ్యాడని అడుగుతారేమో. ఒకవేళ ఇంట్లోనే ఉంటే ఆ బరువుగా, భారంగా జీవితాన్ని వెళ్ళబెట్టడం చాలా కష్టంగా ఉంది. కానీ అట్టి ఆలస్యమైపోయిన సందర్భంలో, ఇక ఏమీ జరగదు అని అనుకున్న సందర్భంలో, ఇక ముందుకి అడుగు వెయ్యలేమనుకున్న సందర్భంలో, నా వల్ల కాదు ఇక ఐఎమ్ గివింగ్ అప్, నేను ఎప్పుడైతే వదిలేసుకుంటున్నాను అని అనుకుంటున్నాడో, చుట్టూ భయాలు అలుముకున్న, ఏం జరుగుతుందని చెప్పాలి, మీ దేవుడు ఏం చేశాడంటే ఎలా చెప్పాలి అని అనుకుంటున్న సందర్భంలో జకర్యా దగ్గరికి దేవుడు ఒక వర్తమానం పంపిస్తున్నాడట. హల్లెలూయా. అది ఏ వర్తమానమో తెలుసా? సాదాసీదా సామాన్యమైన వర్తమానం కాదు, ప్రజలందరినీ కదిలించగలిగిన వర్తమానం. వారిని మాత్రమే కాక వారి చుట్టుప్రక్కల ఉన్న అందరినీ కదిలించగలిగిన వర్తమానం. ఏంటంట, జకర్యా అప్పటికే భయపడుతున్నాడు, ఎవరు వచ్చి ఏం అడుగుతారో. అదేంటో తెలియదండి, మరి మీ ఊర్లో అలా జరుగుద్దో లేదో తెలియదు, కానీ మా ఊర్లో జరుగుతుంది. ఏంటో చెప్పనా, మన ఇంట్లో ఒకటి ఇంటర్ పాస్ అయ్యాడు, ఇంకోటి 10th తప్పాడు అనుకున్నాం. పాస్ అయినోడి గురించి ఎవ్వరు అడగరు, తప్పినోడి గురించి అందరూ అడుగుతారు. పిల్లలు ఉన్నోళ్ళని, పిల్లలు ఎంతమందిని అడగరు, పిల్లలు లేనోళ్ళనే అడుగుతారు వెళ్ళి కదా. పుండెక్కడ తగిలింది అని చేత్తో అడగరు, చేత్తో పెట్టి ఇక్కడైనా అంట, మనకు అలవాటేగా.
ఏ ఊరైనా మన ఊరే కదండి. ఏమండి? ఎప్పుడు అంతే, ఇంకా ఏది లేదో దాన్నే ప్రజలు వేలెత్తి చూపిస్తారు. మిగిలినన్ని 99 ఉంటాయి, అవ అడగరు. లేనిదేదో, పొందలేనిదేదో, అప్పటి వరకు చేతగానిదేదో, అసలు చేయలేకుండా వదిలేసిందేదో, ఏ వ్యాపారంలో నష్టం కలిగిందో దాన్నే అడుగుతారు అందరు. ఇప్పుడు జకర్యాని ఎంతమంది అడిగి ఉంటారో, ఏమని? జకర్యా అడుగుదాం అనుకుంటా అని అడగకూడదేమో, ఓ ప్రశ్న అడుగుతున్నాం. ఇంతకీ మీకు పిల్లలు ఎంతమంది? ఇంత అనర్గళంగా ఆనందంగా మాట్లాడుతున్నావు, మీకు పిల్లలు ఎంతమంది అనగానే నీరు గారిపోయినట్టు ఉండేదేమో. జకర్యా ఏం చెప్పాలో తెలియక అనాలో ఏమనాలో తెలిసేది కాదు. ఆమె వైపు ఆయన, ఆయన వైపు ఆమె చూడడమే సరిపోయేది. కానీ అలాంటి నిస్పృహలో, అలాంటి ఆలస్యం అయిపోయిన సందర్భంలో, కొన్ని నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడు, ఆలస్యం అమృతం. దేవుడు ఒక అద్భుతాన్ని తప్పకుండా జీవితంలో పంపిస్తాడు. భయాందోళన మధ్యలో ఉండిపోయిన ఆ జకర్యాకి గొప్ప వర్తమానం పంపిస్తున్నాడు. ఏమని? జకర్యా భయపడకుము. అది దట్ ఇస్ ద గ్రేటెస్ట్ మెసేజ్ ఫర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి అవసరమైన గొప్ప వర్తమానం. మేము చంద్రమండలం ఎక్కాము, లేకపోతే మేము ఈ గొప్ప సంగతులు చేసామని వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కానీ భయంతో, ఆందోళనతో కృంగిపోతున్న జనం ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. పెద్దవారు అనుకున్న వాళ్ళు, ధనికులు అనుకున్నవారు, సంపాదించుకున్నవారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు అందరూ అదే భయంలో కృంగిపోతూ ఉన్నారు. రేపటి రోజు ఏం జరుగుతుంది, రేపేం పొందుకోబోతున్నాం, రేపేం అయిపోతుంది ప్రపంచం అన్నంత భయంలో ఉన్న వారికి ఈరోజు ఒక గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? భయపడకము. ఏంటది? నీ ప్రార్థన వినపడింది. అమ్మ, ఇక్కడ కూర్చుని అనుకునే ఉంటావు, ఏమో గత క్రిస్మస్ అప్పుడు అనుకున్నాను, గత డిసెంబర్ 10వ తేదీన అనుకున్నా, దేవుడు నాకు మేలు చేస్తే వచ్చే సంవత్సరం ఈ క్రిస్మస్కి, ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో జరిగేది అంతా ఖర్చు నేనే పెట్టుకుందాం అనుకున్నా. అబ్బే, దేవుడు నాకు ఏం చేయలేదండి అంటావేమో. ఒకటి చెప్పనా నీకు? ఒక్క మాట గుర్తు చేస్తున్నాను, ఏంటో తెలుసా? మీరు ఇంకా భూమి మీద ఉన్నారు. అందుకొరకే దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా దేవుని యొక్క అద్భుతం చూడగలుగుతాం. అదే గోడ మీదకి ఎక్కితే, గోడ మీదకి ఎక్కి తెలీదా? గోడ మీదకి ఎక్కడం అంటే ఏంటో పాస్టర్ గారులకు అర్థమైనట్లేదు. నేను ఏమండి, ఇంటికి వెళ్ళి చూడండి. కొన్ని, అయ్యో మీరు పెళ్లి ఫోటోలు పెట్టుకున్నారు, నన్ను తిట్టుకుంటారు అనవసరంగా అంటే మా కృష్ణా జిల్లా భాషలో చెప్పేలేండి. ఏమండి, గోడ మీదకి ఎక్కితే అసలు ఏం అడగడం కుదరదుగా. కొన్నిసార్లు అంటాం, అమ్మో నాకు జ్వరం అండి, అదండి, ఇదండి, రోగం అండి అంటాం. చనిపోయిన వాడికి ఏం రావు, నీకే వస్తాయి. ఎందుకని? స్వస్థత పొందానని చెప్పగలిగిన ధైర్యం కూడా నీకే ఇస్తున్నాడు ప్రభు. అందుకే జకర్యాకు వర్తమానం పంపిస్తున్నాడు. కృంగిపోతున్న, వేసారిపోతున్న ఇరువురి దంపతులకి గొప్ప వర్తమానాన్ని పంపిస్తున్నాడు. ఇదిగో నీకొక బిడ్డని ప్రసాదిస్తున్నాను. ఎంత చల్లటి వార్త అండి. క్రిస్మస్ అంటే అనుకుంటాం మనం కొన్నిసార్లు హంగులు, ఆర్భాటాలు, అవి చేయాలి, ఇవి చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. కాదు. ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు నువ్వు కృంగిపోయావో, ఎన్నిసార్లు నువ్వు వేసారిపోయావో, ఎన్నిసార్లు ఆలస్యం వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావో, ఎన్నిసార్లు నువ్వు కన్నీరు కార్చావో, ఎన్నిసార్లు నువ్వు వేదనతో నీ పరుపుని తేలియాడ చేసావో, అట్టి నీకొక శుభవార్తనివ్వడానికి పరమందున దేవుడు మరొక్క మారు ఈ క్రిస్మస్ ద్వారా నీకు గుర్తు చేస్తున్నాడు. ఏమోనో తెలుసా? అమ్మ, భయపడకు, బాబు భయపడకు. ఇదిగో నీ ప్రార్థన పరలోకమందున దేవునికి వినపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటండి? ఆలస్యం. అలా అన్నాను కదా అని, ఏమండి దేవుడు ఆలస్యం చేస్తే తప్పు అంటారా, మరి మేము చేస్తే తప్పు కాదంటారా అని మందిరానికి ఆలస్యంగా వచ్చామనుకో, నీ జీవిత యాత్ర ముందే ముగించబడద్దేమో నాకు తెలియదు. వీళ్ళ ఎంక చూసి, ఎందుకంటే అక్కడ అర్థం కాదు కాబట్టి. మీ ఎంక చూస్తే నన్ను తిట్టుకుంటారు. మళ్ళీ ఇంకోసారి ఆ మేడంని పిలిచేమంటే ఊరుకోమంటారు పాస్టర్ గారి దగ్గర, ఎందుకులే అని. ఏమండి, అసలు మనం ఎంత మంచోళ్ళమో. నేను వచ్చినప్పుడు కూడా వస్తున్నారులేండి మీలో కొంతమంది, అందుకే అంటున్నాను నేను. దేనికైనా ముందుకెళ్ళిపోతాం, కానీ దేవుని విషయాల్లో వెనక్కే ఉంటాం. కూర్చునేటప్పుడు కూడా మీరు చూసారా మందిరంలో? మీరు ఒప్పుకున్నారు కదా. ఏమండి,
ప్రభువు యాకోబుకు సెలవిచ్చిన మాట ఇశ్రాయేలుకి వినబడిందంట. అంటే ఎక్కడో ఉన్న మారుమూల ఉన్న జకర్యాకు వినబడుతుంది ఆ వార్త. ఎక్కడో ఉన్న జకర్యాకు వినబడగలేంది ఈ ప్రపంచంలో ఉన్న మనకు అట్టి శుభవార్త వినబడదంటారా? వినగలిగితే, మీకు నిజంగా చెవులు తెరవబడితే ఈరోజు ఇప్పుడే మీరు ఒక గొప్ప వార్తను వింటారు. హల్లెలూయా. భయపడద్దు. ఈ దేవుని కోసం మీరు అడుగు ముందుకు వేశారు. ఆయన మీ కొరకు గొప్ప సంగతిని సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. మరి రెండవ మాటకు వెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనము అమ్మా. ఆరవ నెలలో గాబ్రియేలు దేవదూత. మళ్ళీ మొదలు పెట్టారా? అయితే నేను మొదలు పెడతా ప్రసంగం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, మీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దయాప్రాప్తురాలా, నీకు శుభము వచ్చింది చెప్పగానేనంట 29వ వచనం చదువుతాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము. ఏమండి, మరియను గురించి మనం ఆలోచన చేస్తే మనందరం క్రిస్మస్ అంటే ఏం పాడదాం? క్రిస్మస్ సంబరం, సంతోషం, ఆడేదాం, పాడేదాం, కొనియాడేదాం, ఇంకేమైనా ఉన్నాయా? అవన్నీ చెప్తాం. కానీ ఈ క్రిస్మస్ అనే రోజు మన దగ్గరకు రావడానికి జరిగిన సంగతిలోకి వెళ్తేనట, మరియకు దేవుడు ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. ఎవరి మరియ ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నాడండి అంటే, ఆనాడట యవ్వన స్త్రీలు తమ ఇంట మెస్సియా జన్మిస్తాడని, తమ గర్భాన మెస్సియా జన్మిస్తాడని ఒక ఆశతో అందరూ ఎదురు చూసేవారట. అప్పటికే ధనిక కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు, పేరు ప్రఖ్యాతులుగాంచిన ఎంతోమంది మెస్సియా రాజుగా మా గర్భాన పుడతాడని ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే చాలామంది అవివాహితులుగా మిగిలిపోయారట. ఎందుకని? యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతే కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అన్నాడు కదా. అందుకే కన్యక గర్భాన జన్మిస్తాడు కాబట్టి మేము కన్యకలుగానే ఉండిపోవాలని అలా ఉండిపోయేవారట. కానీ విధి విచిత్రం ఏమిటో మనకు తెలియదు, కానీ విచిత్రమనాలో ఏమో తెలియదు. కానీ అప్పటికి ఆమె ప్రధానం చేసుకుంది. ఇక అయిపోయింది ఛాన్స్ అని అనుకుంటూ ఉండగా, ప్రధానం అయిపోయింది, వివాహం కొరకు సిద్ధం పడుతూ ఉండగా అప్పుడు దేవుడు ఈ మరియను దర్శిస్తున్నాడట. ఎందుకని? మరియను దర్శించినప్పుడు దయాప్రాప్తురాలా, నీకు శుభము అనగానే ఏమనాలి? ప్రభా, ఏంటి నాయనా వచ్చావు? ఎవరన్నా కొత్త వాళ్ళు, పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తే, అయ్యో భలేవారు రాకరాక వచ్చారు, కూర్చోండి అని ఎంత ఆహ్వానిస్తామో, మరి అలాంటిది మరియ ఎందుకు భయపడుతుంది? తొందరపడుతుందట, కంగారు పడుతుంది. కారణం ఏంటో తెలుసా? అప్పటికి ఆమె జీవితంలో ఎన్నో డైలమాస్ ఎదురవుతూ వచ్చాయి, అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇటు కుటుంబానికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ వివాహం అయితే తన జీవితం ఎలా ఉండబోతుందని ఆలోచన ఉంది. ఈ ఆలోచనలన్నిటి మధ్యలో దయాప్రాప్తురాల అనగానే ఆమెకి ఏం గుర్తొచ్చాయో తెలుసా? అటు ప్రవక్తలకు లేని గొప్పతనం, అటు పెద్దలైన వారికి లేని గొప్పతనం, విద్యాధికులకు లేని గొప్పతనం, పామరురాలైన తనకు మాత్రమే ఎందుకు వచ్చింది? అసలు ఏం జరగబోతుందని కంగారు పడుతూ వచ్చింది. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? భయపడకుము.
మొట్టమొదటి మాట, ఇది ప్రపంచానికి అవసరమైన మాట. భయపడకము, డు నాట్ ఫియర్, భయపడవద్దు. ఎందుకో తెలుసా? నువ్వు భయపడడానికి కాదు పిలువబడింది, నువ్వు దేవుణ్ణి మొయ్యడానికి పిలువబడ్డావు. నువ్వు భయపడడానికి పిలువబడలేదు, నువ్వు దేవుని నామాన్ని పైకెత్తి దేవుణ్ణి స్తుతించడానికి పిలువబడ్డావు. నువ్వు భయపడడానికి కాదు పిలువబడింది, నువ్వు దేవుని ఎదుట మోకాళ్ళలోని చేతులెత్తి దేవుని సన్నిధిలో అంగలారుస్తూ అనేక కుటుంబాలను దేవుని ఎదుట నడిపించడానికి దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఆనాడు మరియ భయపడుతూ వచ్చింది. ఇదిగో ఈరోజు మనమంట క్రిస్మస్ని ఆడి పాడి అన్నీ అంటున్నామే, కానీ ఒక స్త్రీమూర్తి యొక్క వేదన, ఒక స్త్రీమూర్తి పడిన కష్టంలో నుండే ఇదిగో మన ఆనందం అంతా బయటకు వచ్చినప్పుడు, ఈరోజు నువ్వు కూడా ప్రపంచం కొరకు, కుటుంబం కొరకు నీకు ఇచ్చిన బాధ్యతలలో నువ్వు గనక దేవుని ఎదుట ఉండకపోతే, నువ్వు దేవునిలో అలా ఉండకపోతే, బహుశా కొన్నిసార్లు కష్టపడాల్సి ఉంటుంది. అర్థం కాని పరిస్థితులు వస్తున్నాయి కుటుంబాల మీదకి. రావంటారా? ఎన్ని వస్తాయో, ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎటు నుంచి ఏమవుతుందో అర్థం కానీ అయోమయ పరిస్థితులు. బాగున్నాం అనుకునే లోపల ఏ విపత్తు వస్తుందో తెలియదు, బాగున్నాం అనుకునే లోపల ఏ రోగం వస్తుందో తెలియదు. అర్థం పర్థం లేని రోగాలు, అర్థం పర్థం లేని సంగతులు, ఎటు నుంచి ఎటు ఎవరిని ఎవరు చంపుతున్నారో తెలియదు. భర్త భార్యను చంపుద్దో, భార్య భర్తనే చంపుతాడు, ఏం జరుగుతుందో తెలియదు. బిడ్డలు చంపుతారో, పెద్దల్ని చంపుతున్నారో. ప్రేమ రాహిత్యమైన బంధాల విలువ లేని రోజుల్లో మనం ఉండిపోతున్నాం. అందుకే ఈరోజు ప్రభువు మనకి మరియను గుర్తు చేస్తూ చెప్తున్నాడు, మరియా భయపడకు. ఎందుకో తెలుసా? నువ్వు భయపడడం వల్ల దేవుని ఎదుట నువ్వు సాధించవలసిన సంగతులు ఉన్నాయే, అవి సాధించకుండా ఆగిపోతాయి, నిలిచిపోతాయి. కొన్ని పరిస్థితులు నిన్ను ఆపేస్తున్నాయి, కొన్ని పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి, కొన్ని పరిస్థితుల వల్ల నువ్వు కృంగిపోతూ అనారోగ్యంతో నలిగిపోతున్నావు, కొన్ని పరిస్థితుల మధ్యలో భయాందోళన మధ్యలో నువ్వు అనారోగ్యాల్ని కొని తెచ్చుకుంటున్నావు. అందుకే ఆ రోజు మరియకు చెప్పిన వర్తమానాన్ని మరొక్క మారు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు ఉన్నావో తెలియదు, ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావో తెలియదు, కానీ భయపడకు. ఎందుకో తెలుసా? సర్వలోకాన్ని గడగడలాడించగలిగిన వాడు నీ రక్షకుడుగా ఈరోజు నీ కుటుంబంలో ఉదయిస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉండి ఒక సర్వ మానవాళి ప్రపంచాన్ని పోగొట్టగలిగిన దేవుడిగా, ఓ మానవ రూపిగా ఈరోజు ఉదయించిన దేవుడు మీ కుటుంబంలో ఉదయించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నువ్వు అనుకుంటావు వాళ్ళు ఉంటే బాగుంటుంది, డబ్బు ఉంటే బాగుండు, మనుషులు ఉంటే బాగుండని, కానీ అన్నిటికీ కర్త అయిన వాడు, అన్నిటినీ నిర్మాణం చేసిన వాడు ఉన్నాడే, ఆ నిర్మాణకుడైన దేవుడే ఈరోజు రక్షకుడుగా మీ గుండె లోతుల్లో ఉదయించేశాడు. ఇంకేం కావాలి చెప్పండి? అందుకే అంటాడు కీర్తనాకారుడు, రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఏంటంట? రక్షణానందం. ఈరోజు భయంతో ఎంతమంది కృంగిపోతున్నారో, వీధులు దారులు తెలియకట్లేదు, ప్రపంచం ఎడిపోతుందో అర్థం కావటం లేదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎవరికి ఏం జరుగుతుందో విచిత్రమైన సంగతులు, విచిత్రమైన సంగతులు జరుగుతున్నాయి. లోక పోకడలన్నీ మారిపోతున్నాయి, చదువులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, పరిస్థితులు మారుతున్నాయి, అన్ని రకాలు. ఏమండి, ఎన్ని తుఫాన్లు వచ్చినాయి? మొన్న తుఫాను వచ్చిందా? మీకు కూడా వచ్చే ఉంటుందిలేండి, కాకపోతే మీకు తెలిసి ఉండదు, కానీ వచ్చింది తుఫాను. బాగానే మోంతా తుఫాన్ అంట మొత్తం కొట్టుకుపోయినట్టు అయ్యింది. ఏం తుఫాన్ పేరు పెట్టారో కానీ, ఏంటండి విచిత్రమైన తుఫాన్లు కాదు, తుఫాన్లకు కూడా ఇన్ని పేర్లు. మనకు కూడా పెట్టట్ల పేర్లు, అన్ని పేర్లు పెడుతున్నారు దానికి. ఆ పేర్లు పెట్టడం ఏమో, కొట్టుకుపోవడం ఏమో, కానీ ఏమండో ఇక్కడే ఉన్నారా? ఏమండి, ఎన్ని భయాల మధ్యలో వెళ్తుందో, కానీ మనల్ని దేవుడు అంట ఎలా చేశాడు తెలుసా? లోకాన్ని చూసి మనం అనుకుంటామంట, అమ్మో ఇంత పెద్ద లోకం, ఇంత పెద్ద ప్రపంచం, ఎలా ముందుకెళ్ళాలి అనుకుంటాం. కానీ లోకానికంట మనం కన్నుల వంటి వారమంట. ఎవరు 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 సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నాడు. అంటే అన్ని ఇంద్రియాలలోకెల్లా కన్ను, అదేంటో తెలియదు కానండి, ఎక్కడన్నా కన్ను పనిచేస్తుందంట కానండి, మీ వైపు చూడండి, ఇటే చూసుకుంటాను నేను, కన్ను పనిచేస్తుంది కానీ చర్చికి వస్తే కళ్ళు మాత్రం మూసుకుపోతాయి అంటండి. ఎప్పుడు ప్రార్థనలో అనుకున్నారు పాస్టర్ గారు? కాదు, పాస్టర్ గారు వాక్యం
అందరికీ వందనాలు అనే లోపల చక్కగా కొంచెం వెళ్తాయి. ఆమేన్ యేసు రక్తమే అనగానే తెరుచుకోండి. పాస్టర్ గారు భలే వాక్యం చెప్పారు. అసలు ఏం వాక్యం చెప్పారు, ఏం చెప్పారో కానీ భలే చెప్పారు. ఏం చెప్పారు, భలే చెప్పారు. ఏంటో తెలియదు కానండి, ఈ మధ్య అంతా పాస్టర్ గారికి అసలు భలే భలే వాక్యాలు వస్తున్నాయి. వాక్యాలు బదులు పాస్టర్ గారు లెక్కలు చెప్తున్నారంట. ఏంటమ్మా లెక్కలేంటమ్మా పాస్టర్ గారు అంటే, ఏంటోనండి అయ్యగారు పద్దాక దినాలు వృత్తాంతాలు అన్నారంట. ఆమె నిద్రపోతా దినపడింది ఆవిడకి. ఆయన చెప్పింది దినాలు వృత్తాంతాలు కాదయ్యా, దిన వృత్తాంతాలు. దానికి వచ్చిన తిప్పలు అమ్మగారికి నిద్రలో అది వినపడద్ది. కొద్దిమందికి అయితే కోరిందయ్యాలు వినపడుతున్నాయి. కొరింథీయుల పత్రిక కోరిందయ్యాలు వినపడుతున్నాయి. ఎందుకో తెలుసా, ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను లోకానికి కన్నులా ఉండమంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు బస్సు ఎక్కారు, బస్ డ్రైవర్ నిద్రపోతున్నాడు అని తెలిసింది మీకు, ఏం చేస్తారు చెప్పండి మీరు? ఏమ్మా అట్ట కళ్ళు మూసుకు కూర్చోపోతే చెప్పొచ్చుగా సమాధానం. ఏమండి మీ బస్ డ్రైవరే నిద్రపోతున్నారని తెలిసింది, ఏం చేస్తారు మీరు? ఏంటంటే అటు చూడరుగా, ఏమంటారు? బాబా బస్సు ఆపోయా, పోతే మొత్తం పోవడం కంటే నీ ఇక్కడ ఆగి అవసరమైతే తెల్లారి వెళ్తానని. అవునా, ఎంత భయమో కదా. మరి ఈ బండి నడిపే నువ్వే, ఈ జీవిత నావును నడిపే నువ్వే నిద్రపోతుంటే, దేవుణ్ణి ఎరగని వాడు, దేవుణ్ణి తెలియని వాడు ఎంతమంది నశించిపోతున్నారో చూసావా ఇప్పుడైనా? అందుకే మరి ఎలాగా నీకు భయాలు ఆవరించి ఉన్నాయని తెలుసు. జీవితాన్ని గురించిన భయం, భవిష్యత్తును గురించిన భయం, భర్తను గురించిన భయం, భార్యను గురించిన భయం, బిడ్డలను గురించిన భయం, కుటుంబాన్ని గురించిన భయాలన్నీ నిన్ను పట్టి పీడిస్తున్నాయి. అందుకే అన్నాడు, మరియా నీకు శుభవచనం ఉంది. అమ్మ మరియమైన నీకు ఒక శుభవార్తను పంపిస్తున్నాడు. మరియా నువ్వు భయపడకు. ఏంటో తెలుసా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోబోతుంది. పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతివి కానున్నావు. పరిశుద్ధాత్మ వలన నువ్వు ఏ సంగతులను ప్రార్థన చేస్తున్నావో, పరిశుద్ధాత్మను బట్టి నువ్వు ఏ సంగతులను బట్టి దేవుని సన్నిధిలో గోజాడుతూ అడుగుతూ ఉన్నావో, ఆ సంగతుల యొక్క సమాధానాన్ని నువ్వు తప్పక చూడబోతున్నావు. హల్లెలూయా. అదండి మరియా వార్త. అంతేగాని ప్రతి సంవత్సరం క్రిస్మస్ అంటే నిద్ర లేపి లేవండి అని చెప్పి 2 నాకు ఒక డౌట్ అండి, క్రిస్మస్కి క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తారండి? ఈ దేహం దేవుని ఆలయం అన్నారు, దేహానికి దీపం కన్ను అన్నారు. అంటే వెలుగంతా మనమే అని అర్థమైంది. పోనీ బయట లోకంలో చూస్తే ఇంటికి దీపం వెళ్ళాలన్నారు. అయినా క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తారండి క్రిస్మస్ అప్పుడు? అంటే మొన్నే తెలిసింది, మొన్నే కనుక్కున్నా నేను. నిద్రపోయే వాళ్ళందరినీ లేపడానికి క్యాండిల్ లైట్ సర్వీస్ అని చేతులు కాల్చుకుంటే కానీ అప్పుడు గుర్తురాదు, ఓ క్యాండిల్ లైట్ సర్వీస్ అని. అమ్మ నువ్వు లోకానికి దీపం, అందుకే లోకానికి నువ్వు కన్నుల వంటి వ్యక్తివి. ఓసారి మోషే హోబాబుతో అంటాడు, ఓ బాబు మాకు అరణ్యంలో దిగవలసిన స్థలములు ఉన్నాయి, మేము దిగవలసి ఉన్నది, మాకు ఈ మార్గములు తెలియవు, నువ్వు వచ్చి మాకు సహాయం చేయమంటే నేను రాను అంటాడు. అప్పుడు మోషే హోబాబుతో అంటాడు, ఇత్రో కుమారుడైన హోబాబుతో చెప్తున్న మాట సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత తీసి చదువుకోవచ్చు. అంటాడు, నీవు మాకు వచ్చి సహాయం చేసిన నువ్వు మాకు కన్నుల వలె ఉందువు. హల్లెలూయా. లోకాన్ని చూసి భయపడవలసిన వాళ్ళం కాదు, లోకం మనల్ని చూసి భయపడుతుంది. లోకంలో ఉన్నవారు మనల్ని చూసి భయపడుతున్నారు. ఎందుకో తెలుసా, వైద్య శాస్త్రాలు చేయలేని సంగతులు ఈ క్రీస్తు ప్రార్థన ద్వారా జరిగించబడుతున్నాయి. ఇదిగో ఈ ప్రపంచానికి సాధ్యం కాని సంగతులు ఈ క్రీస్తు భక్తులు చేయగలుగుతున్నారు. ఇదిగో ఈ ప్రపంచంలో ఎన్నడూ చూడని సంగతులు ఈ ప్రార్థన ద్వారా సాధ్యమవుతున్నాయి. ఇదిగో ఈ లోకంలో ఎన్ని సంగతులు ఉన్నాయి, వాటన్నిటినీ జయించగలిగిన ధైర్యము ఈ క్రీస్తుని నమ్మిన ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనమేమో వాళ్ళని చూసి భయపడుతున్నట్టు. అంతేలేండి, పాముని చూసి మనం భయపడతాం, మనల్ని చూసి పాము భయపడద్ది. కాకపోతే విచిత్రం ఏంటో, మనకు నోరు ఉంది కాబట్టి భయపడ్డాము అని చెప్తాం, దానికి నోరు లేదు కాబట్టి చెప్పలేదు. మనం కూడా అంతే, లోకాన్ని చూసి భయపడద్దు. లోకంలో ఉన్న వాటి కంటే, లోకంలో ఉన్న వారి కంటే మనలో ఉన్నవాడు, లోకమును జయించిన వాడు గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ మరియా భయపడకు. ఈరోజు నువ్వు ఏ భయంతో వచ్చావు? అందరూ చక్కగా నీట్గా వచ్చాం, మనకి ఏ భయం లేనట్టుంది.
అసలు ఎక్కడ ఏం భయపడమండి మేము, అసలు మీరు వదలాలే కానీ మేము అసలు ఎవరి దగ్గరికైనా వెళ్ళి సువార్త చెబుతాం అన్నట్టు ఉంటాం కదా. రోజు పిల్లలు స్కూల్కి వెళ్తుంటే బ్యాగ్ వేసుకుని అబ్బా నా బిడ్డ ఎంత బాగా చదువుతున్నాడో అన్నట్టు. పరీక్షలప్పుడు చూడాలి, ఆడికి కాలు నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరాలు, ఇంకేమేమి వస్తాయి చెప్పండి అమ్మా, అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు అనుకుంటాం ఏమని, బాగా చదివాడంట, పరీక్షలు ఎప్పుడే అట్ట వచ్చిందంట, అందుకనంట వాళ్ళ అబ్బాయికి 100కి 110 మార్కులు వచ్చి. నిజంగానే ఒక ఆవిడ చెప్పింది సాక్షి నాకు. నేను ఒక ఊరిలోకి మీటింగ్కి వెళ్తుంటే ఆవిడ నాకు కొంచెం పరిచయం ఉన్నారు. మేడం గారు మా అబ్బాయి బాగా మార్కులు తెచ్చుకున్నాడు అండి అంది. ఎంత అండి అన్న. 100కి 120 మార్కులండి అంది. అప్పుడు నాకు అర్థమైంది 20 మార్కులు అవి ఉంటాయి పాపం, వాడు చెప్పుంటాడు ఏమికి 120 అని కదా. మనం అంటాం చివరి దాకా వచ్చాంగా, ఎంత దూరం వచ్చావుగా, సంవత్సర క్యాలెండర్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా వచ్చావుగా, డిసెంబర్ వరకు, ఇంకా కొన్ని మాసాలు, ఇంకా కొన్ని నెలలు దేవుడు నీ జీవితంలోకి దిగి వచ్చి నీ కుటుంబంలోకి వచ్చి గొప్ప అద్భుతాన్ని జరిగించే ఓ గొప్ప శుభ దినం దేవుడు నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. దానియేలు నువ్వు బహుప్రియుడవు, నీకు శుభమవును గాక. ఏమండి అలా పిలవబోతున్నాడు. అందుకే హోబాబుతో అంటున్నాడు, నువ్వు కన్నుల వంటి వాడము, ఈ లోకానికి అమ్మ నువ్వు కన్నుల వంటి దానువు, నీ కుటుంబానికి నువ్వు కన్నుల వంటి వ్యక్తివి. నువ్వు కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది, నువ్వు కన్నులు మూయొద్దు. ఒకవేళ నేను గనక 4 గంటలకు లేచి ప్రార్థన చేయకపోతే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది అన్నాడు ఒక గొప్ప భక్తుడు. నువ్వు కన్నులు తెరుచుకుని ఈ దేవుణ్ణి స్తుతించగలిగితే, నీ భయాలన్నీ ప్రక్కన పెట్టి భయాలను బాపగలిగిన దేవుడు పరలోకంలో ఉన్నాడని నువ్వు గుర్తించి, ఆనాడు మరియను దర్శించిన దేవుడు నన్ను కూడా దర్శిస్తాడని నువ్వు నమ్మగలిగితే, ఈ దేవుడు నీ జీవితంలో, నీ జీవితం ద్వారా అనేకుల జీవితాలలో అద్భుతం చేస్తాడు. దేన్నైనా చేయగలడు. 2016 సంవత్సరంలో నేను చెప్పేది విచిత్రంగా ఉన్న, ఇది వాస్తవం. ఆ వాస్తవానికి, అలాంటి వాస్తవానికి, ఆ వాస్తవం కాదు, అలాంటి వాస్తవానికి నిదర్శనం నేనే. 2016 సంవత్సరంలో మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ మామూలేగా, వయసు వచ్చింది కూడా వచ్చింది అంటారు, మామూలే. కానీ మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత యాంజియోగ్రామ్ చేసి మా నాన్నగారు ఉన్న రూమ్లోకి మా అన్నయ్యలు ఇద్దరిని పిలిచారు. పిలిచి మా నాన్నగారి వైపు చెయ్యి ఇలా చూపిస్తూ, ఈసారి ఎలా బ్రతికారో చెప్పండి అన్నారు. ఏంటది, ఈసారి ఎలా బ్రతికారో చెప్పండి అంటారు ఏంటండి? ఇప్పుడు ఏదన్నా జరిగితే ఏమండి ఎలా జరిగింది అంటాం, బ్రతుకున్నోళ్ళు పట్టుకుని అడిగితే ఎలా ఉంటుంది? ఏంటండి ఎందుకు అడిగారండి అంటే, 26 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందట. 26 టైమ్స్, అక్షరాల 26 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. ఒకవేళ మేజర్ అయితే 3 సార్లట, మైనర్ అటాక్స్ అయితే 9 సార్లు వస్తాయట. ఆ 9 సార్లకి మించి ఎవరు బ్రతికినట్టు నేను చదివిన ఏ పుస్తకంలోనూ లేదండి. కానీ 26 సార్లు వచ్చాయి. ఎలా అని ఆయన అన్నారు. మీరు కూడా హల్లెలూయా బ్యాచా అన్నాడు ఆయన. అవును సార్ అంటే, మా ఇంట్లో క్యాండిడేట్ ఉన్నాడులేండి, మా మామయ్య గారు, ఆయన మాట మెదిలితే హల్లెలూయా అంటాడు, ఆయన మాట మెదిలితే స్తోత్రం అంటారండి. నేను అంత వైద్యం చేస్తున్నా, వైద్యులకు పరమ వైద్యుడు మా దేవుడు అంటాడండి ఆయన. బహుశా ఆయన బ్యాచ్ అయి ఉంటారు మీరు కూడా అన్నారు. 26 సార్లు. నీకు అద్భుతం జరగలేదు అంటావు కదా. దేవుడు అంత వైద్యం చదివిన వాళ్ళను కూడా ఆయన క్రిందకి దించగలిగిన వాడు, రాజులను కూడా క్రిందకి దించగలిగిన వాడు, నువ్వు అనుకుంటున్న అధికారులను క్రిందకి దించగలిగిన వాడు, నువ్వు అనుకుంటున్న గొప్ప సంగతులు కూడా క్రిందకి దించగలిగిన వాడు. నీ ముందు గొప్పవారు అనుకుంటున్నావు, గొప్ప సంగతులు, గొప్ప పర్వతం వంటి శ్రమలు ఉన్నాయనుకుంటున్నావు, కానీ ఈరోజు వాటిని క్రిందకి దించాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే అందరినీ వదిలిపెట్టి ఓ మూలన కూర్చున్న మరియ దగ్గరకు వస్తున్నాడు. అమ్మా మరియా, నువ్వు భయపడకు. ఎందుకో తెలుసా, పరిశుద్ధాత్మ వలన ఈ సంగతి జరుగుతుంది. ఇది ఎలా సాధ్యమో తెలుసా? ఓ జెరుబ్బాబేలు, నువ్వు దేనిని ఆ పర్వతాన్ని అడ్డగించవద్దు. ఎందుకో తెలుసా, ఏ పర్వతము జెరుబ్బాబేలును అడ్డగించదు. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ ఇది నా ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యము. హల్లెలూయా. ఇది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమై ఉన్నది. నేను మరి అన్నాను కాబట్టి మమ్మల్ని పిలవలేదు, నా మూలలో ఎవరు హల్లెలూయా చెప్పట్లా.
ఏమండి, మరి అందరికీ చెందిన వ్యక్తే. ఏమండి, దేవుని మాట భయపడొద్దు. కొన్ని సందర్భాలలో భయం ఆవరిస్తుంది. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎందుకు? అందుకే ఓ ప్రపంచంలో గొప్ప రచయిత చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రస్తుత కాలానికి ఓ మాట చెప్పాడు. పాతకాలంలో ఆహారలేమి వల్ల లేదు అనారోగ్యాలకి ఏ మందులు వాడాలో తెలియక టెక్నాలజీ అనేది లేక చనిపోయేవారట. కానీ ఇప్పుడు ఆహారం ఉంది, అనారోగ్యాలు వచ్చిన వాటిని ఎలా పోగొట్టుకోవాలో ప్రజలకు తెలుసు. కానీ స్టిల్ ఇంకా ఎందుకు ప్రజలు ఎక్కువ మంది చనిపోతున్నారంటే మనుషులలో భయం అంట. భయం మనిషిని మరణావస్థకు దారి తీస్తుందట. కానీ ఒక క్రైస్తవ వేదాంత పండితుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? వెన్ ఫియర్ కమ్స్ అండ్ నోక్ యువర్ డోర్, ఫెయిత్ వెంట్ అండ్ ఓపెన్ అండ్ ఫౌండ్ నథింగ్. భయంగారు వచ్చి తలుపు తట్టారట, విశ్వాసం గారు వెళ్ళి తలుపు తీశారట, ఎవ్వరు కనపడలేదట. ఎందుకని? నీలో ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఆవ గింజంత విశ్వాసం. ఆ గింజల జోలికి వెళ్ళొద్దులే కానండి, ఉండవలసినంత విశ్వాసం. అందుకే అంటాడు, నువ్వు లోకానికి కన్నులు వంటి వ్యక్తివి. ఒకవేళ అయోమయ పరిస్థితులు ఉన్నాయి, నిజమేనండి, నా కుటుంబాన్ని ఎటు తీసుకువెళ్ళాలో తెలియదండి, ఎటు వెళ్ళాలో నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం, ఏం మాట్లాడుకోవాలో తెలియడం లేదండి, నేను నీకు కనిపిస్తే ఈరోజు ప్రభువు నీకు ఒక మాట, ఆ మాట యాకోబుకి సెలవిచ్చాడు, ఈరోజు మరలా నీకు కూడా సెలవిస్తున్నాడు. ఏమని? అమ్మ భయపడకు, పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా నీ వెంటే నీతో పాటే ఆయన నడుస్తున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో జయమును అనుగ్రహించే దేవుడుగా ఆయన మనతోటే ఉండిపోతున్నాడు ఆయన. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ప్రభు దిగి ఏం చెప్తారు? క్రిస్మస్ అంటే సహజంగా చెప్పండి, పర్లేదు, ఏమన్నా యేసు ప్రభు పర్లేదు, వీళ్ళు చెప్పట్లేదు, మీరు చెప్పండి, వాళ్ళనే మాట మీరు చెప్పండి. యేసుక్రీస్తు పుట్టినరోజు. అవునా? మంచి మాట చెప్పారు, చెప్తాను వినండి. నేను ఉదాహరణకి ఇగో ఈ పాప 2000 సంవత్సరంలో జనవరి 1న పుట్టింది. 2000 సంవత్సరానికి ముందు ఉందా లేదా? లేదనేగా. మరి క్రీస్తు పుట్టినరోజు ఏంటి? ఆయన ఆదియు అంతమున. అలా చెప్పకండి, ఇక నుంచి ఏం చెప్తారు తెలుసా? యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చిన రోజు అని చెప్పండి. హ్యాపీ బర్త్డే జీసస్ పాడకండి, రాకపోతే రాకపోయింది. ఆయన పరము నుండి, ఆయన దేవుడై ఉండి, మహిమలో వసించే దేవుడై ఉండి, అవన్నీ వద్దనుకుని నరమాత్రులమైన మన కొరకు మానవుడిగా దిగి వచ్చిన రోజునే క్రిస్టమస్ అంటాం. అంతేగాని పుట్టినరోజు, మీ దేవుడు పుట్టినరోజు అంటగా అంటే అవునండి అని కేక్ కూడా పెట్టొస్తాం వాళ్ళకి కదా. పుట్టినవాడు ఎలాగో పుట్టాడు కదా అని మనం పెట్టొస్తాం. కానీ పాపం ఆయన పుట్టింది అప్పుడే కాదు. ప్రజలకు ఏమర్థమైంది? పాపం మరి 2000 ముందు ఎవరున్నారు అంటే అప్పుడు మీకు దేవుడు లేడా? ఆఖరికి భూమి ఆయనదై ఉండి ఆ స్థలదాతను కూడా పంపేసి ఓ పెళ్ళికి వెళ్ళానండి నేను. ఆ పెళ్ళిలో చాలా పెద్ద పెళ్ళి అది. కొత్తగా బౌన్సర్ని వాళ్ళని కూడా పెట్టారు పెళ్ళిలో. వాళ్ళు ఎవరికైతే కార్డు ఉందో అవి అలౌ చేస్తున్నారు వాళ్ళని. మొత్తానికి పెళ్ళి కూతురు గారి తండ్రి గారు పాపం ఏదో పనుండి బయటికి వెళ్ళారు. ఆయన ఈ బౌన్సర్లు తలుపేసేశారు, ఆయన రానివ్వట్ల. నీ కార్డు ఏదంటారే వాళ్ళు, బౌన్సర్లు పెట్టిందేమో పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు, అందుకని ఆయన రానివ్వట్ల. ఆయన అన్నాడు, ఒరే అబ్బాయి, నేనేరా ఈ పెళ్ళంతా ఏర్పాటు చేసింది, బౌన్సర్లు మాత్రమే వాళ్ళని పెట్టుకోమన్నాను, నేనే కర్తని అంటే, లేదు నీ కార్డు లేదు, నేను పంపమన్నారు. లోపలేమో పెళ్లి కూతురు తండ్రి గారు రావట్లేదని పాస్టర్ గారు కేకలు. తీరా చూస్తే ఏముంది, ఆయన బయట ఉన్నాడు. కొన్నిసార్లు మనం దేవుణ్ణి బయట పెట్టొస్తాం, నాయన నువ్వు బయట ఉండి కొంతసేపు, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ చాలట్లే, ఇక్కడే మేమే ఇరుక్కుంటున్నావు. మన ఇళ్లలో కూడా అంతే, బయట పెట్టొస్తాం.
మనం ఎందుకు పెట్టుకుంటాం తెలుసా స్టారు? నాయన సంవత్సరం అంతా ఎట్టాగో నువ్వు లేవు నాయన, ఇకనైనా మా పాపాలు క్షమించు నాయన, నువ్వు నక్షత్రం వలె ఉదయించి కనీసం ఆ వెలుగులో అయినా మా పాపాలన్నీ పోగొట్టేసి ఈ సంవత్సరంలో 2025 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఈ నక్షత్రం పెట్టే సమయం వరకు ఏమేం చేసాం అన్నీ నీ వెలుగులో కప్పెట్టేసి అన్నీ తోసేసి అందుకని పెట్టేసుకున్నామయ్యా, ఎందుకంటే ఇప్పటిదాకా మేము అంధకారంలోనే ఉండిపోయామయ్యా, అందుకే నక్షత్రం పెట్టామయ్యా అని పెడతారంటండి. ఏమండి, మీరే దీపాలైతే, మీరే నడిచే జ్యోతులైతే మీకు ఇంకొకటి అవసరమా? ఆ రోజేదో వారికి నక్షత్రం దారి చూపింది కానీ ఏ నక్షత్రం లేకుండా గొర్రెల కాపుర్లు వెళ్ళలా? మరి నీకు నక్షత్రాలు అవసరమా? నీకు తిథులు అవసరమా? నీకు తేదీలు అవసరమా? ఏం కావాలి? నువ్వే దేవుని వెలుగుగా నివసించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆ వెలుగంతటిని చాటితే మరో తీసుకొచ్చి ఓ చిన్న క్యాండిల్ పెట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించానని అంటే ఎలా కుదురుతుందండి? అందుకే నువ్వు వెలుగుగా ఈ లోకంలో చీకటిని పారద్రోలగలిగిన దేవుణ్ణి ప్రకటించగలిగిన శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఈరోజు నుంచి నువ్వు నిలబడవలసి ఉంది. ఏంటో ఇవన్నీ చెప్తామని అనుకోలేదు కదా. పాపం ఏదో చెబుతారు, ఆమెను హల్లెలూయా నిద్రపోయే చివరిలో ఏమని చెప్పాను, హ్యాపీ క్రిస్మస్ అని అంటానేమో అని ఎదురు చూస్తాను. నేను అన్నగా నేను చెప్పాలంటే ఎప్పుడు ఏం చెప్తాను సార్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడు, ఎప్పుడూ మంచివాడు, అది చెప్తే చాలు. ఆయన కలిగి ఉంటే చాలు మనకి, సరేనా? ఏమండి, అయ్యోమయో అర్థం కాని పరిస్థితులు అనిపిస్తున్నప్పుడల్లా ఈ మాట గుర్తుపెట్టుకోండి, మరియా భయపడకు, ఈ దేవుడు మనకు తోడే. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టబడును అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనతోటే ఉన్నాడు. ఆయన నివసించదగిన దేవాలయాలు ఏమైనా ఉంటే ఇదిగో ఈ జీవితాలు. మీరేమి ఇచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, మీరేమి మందిరంలో సమర్పించారో ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత కానుకలు ఇచ్చారో, ఏం చేశారో, ఇది చేశాను అది చేశానని చెప్పుకుంటారే. లేదు, థ్యాంక్ గాడ్ మా మరణాతాల పేర్లు రాయరు కాబట్టి ఏమంటే రెక్కల మీద పేర్లు కూడా రాస్తారండి. అంటే ఫ్యాన్లు ఇచ్చిన వాళ్ళ గురించి, ఫ్యాన్ రెక్కల మీద కూడా పేర్లు రాస్తారు. నేను మందిరానికి వెళ్ళాను, పాప నేను వెళ్ళానని పాస్టర్ గారు ఫ్యాన్ వేసారు. నేను అన్నాను, పాస్టర్ గారు నేను రాకముందు ఫ్యాన్ వేసుకోలేదేంటి అన్నాను. అది వేయకూడదు మేడం గారు అన్నారు. ఊడిపోద్దా? మరి నేను వచ్చినప్పుడు వేస్తే నా తలకాయ మీద పడితే నేను పోవాలనా అన్నారు. కాదండి, అది మీ వరకు వేయడానికి పర్మిషన్ దొరికింది అన్నారు. నాకు అర్థం కాలేదు అన్నాను. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, ఫ్యాన్ ఆపి మేడం గారు ఒకసారి చూడండి అన్న. ఫ్యాన్ రెక్క మీద ఓ పేరు, ఆ రెక్క మీద ఓ పేరు. థ్యాంక్ గాడ్ 3 రెక్కల ఫ్యాన్ అది కాబట్టి 3 పేర్లే ఉన్నాయి, ఇంకా 6-7 రెక్కలు ఉంటే ఎట్టుండేదో. అదేంటి అన్నాను. ఆ ఫ్యాన్ ఇచ్చిన మీ పేరు రాయించుకున్నారంట కాబట్టి ఫ్యాన్ వేయడానికి వీల్లేదు, వేసినప్పుడల్లా రెక్కల మీద ఆమె పేర్లు కనపడకుండా తిరుగుతాయంట, ఆమెకి కళ్ళు తిరిగినట్టు ఉంటాయంట. విన్నారా ఏమన్నాను? అదండి విషయం. కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. నువ్వేన్ని ఇచ్చినా పరలోకం పోవు, నువ్వేం చేసినా పరలోకం వెళ్ళవు. నీకు ఇవ్వవలసింది ఏంటో తెలుసా? పరమందున్న దేవుణ్ణి నీ గుండెల్లోనూ కలిగి ఉండి దేవుణ్ణి స్తుతించడం మాత్రమే చేయవలసి ఉంది. ఈ దేవుణ్ణి రక్షకుడిగా నువ్వు కలిగి ఉండి ఈ దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించే వ్యక్తివైతే మాత్రమే ఈ దేవుని యొక్క ఆ పరలోకంలో నువ్వు చేరగలుగుతావు. హల్లెలూయా. ఏమండి, ఆలస్యమైనప్పుడు జకర్యాకి ఒక వర్తమానం పంపాడు, అయోమయ పరిస్థితిలో ఉంటే మరి ఒక వర్తమానం పంపాడు. ఇక చివరి వర్తమానం లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుతారమ్మా. చాలు. ఇప్పుడు 3వ వర్తమానం ఎవరికి వెళ్తుందట? దేశంలో కొందరు గొర్రెల కాపరులు
ఈ రోజుల్లో మనకి గొర్రెల కాపర్లు అనేది సామాన్యమైన వృత్తి. కానీ మనం ఈ బైబిల్ లేఖనాలని పాలస్తీనా దేశ సందర్భంలో చదివితే, ఆనాడు రోమా ప్రభుత్వం గొర్రెల కాపర్లు అనే వృత్తిని ఒక అసహ్యమైన వృత్తిగా ఎంచేదట. ఈవెన్ మీకు గుర్తుండి ఉండాలి, ఇశ్రాయేలీయులు యాకోబు యొక్క సంతానము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు మీరేం చేస్తారని అడిగితే, మేము గొర్రెలు కలిగిన వారమనే చెప్పండి అని అక్కడ ఒక మాట వ్రాసాడు. గొర్రెలు కాయవారంటే ఐగుప్తీయులకు హేయులు అని ఉంది. అలా కొన్ని దేశాల్లో కొన్ని రకాల వృత్తులు ఎంచబడేవి. ఇప్పుడు రోమా సామ్రాజ్యం ఆనాడు గొర్రెల కాపరులు అనేవాళ్ళు పగటిపూట ఎక్కడ అలాంటివి చేయకూడదని చెప్పినందువలన వారు కొన్ని టర్న్స్ వేసుకున్నారట. రాత్రి వేళ గొర్రెల్ని కాయాలి. ఎందుకని? పగటి వేళ అంత అవకాశం లేనందువల్ల రాత్రి వేళ. ఈ గొర్రెలు కూడా ఎందుకు కాచేవారండి అంటే, దేవాలయంలో పస్కా బలిపీఠం దగ్గర, లేదా పస్కా పండుగ రోజున, లేదా వివిధ పండుగలకు గొర్రెల్ని అర్పించేవారు. ఆ దేవాలయంలోకి వెళ్ళేవారు, ఈ గొర్రెల్ని కొనుక్కునేవారు. దేవాలయంలో దగ్గరే ఉన్నారు, కానీ దేవాలయం లోపల ఎలా ఉంటుందో తెలియదు. గొర్రెలు మాత్రమే కాస్తున్నారు, కానీ ఏనాడు గొర్రెల కాపరి అనబడిన యేసుని ఏనాడూ చూడలేదు వీరు. ఆత్మరూపి అయిన దేవుణ్ణి కూడా ఏనాడూ చూడలేదు. అసలు వారి స్థితిగతులన్నీ చాలా తక్కువగా ఎంచబడ్డాయి. అందరి చేత అసహించుకోబడిన పరిస్థితులు, కొన్ని సంఘటనలు వారి జీవితంలో ఉండిపోయాయి. వారు అందరి చేత మర్చిపోబడిన ప్రజలు. అంతేగాక వారికి ఎలాంటి హక్కులు, ఆధిక్యతలు, గొప్పతనాలు ఏవీ లేవు. కానీ అలాంటి విపత్కర పరిస్థితులలో, అలాంటి దారుణమైన అసహ్యంగా ఎంచబడి సమాజంలో త్రొక్కివేయబడుతున్న ఆ జనాంగం దగ్గరికి ఒక్క రాత్రి జరిగిన సంఘటన ఆ దేశం మొత్తం గడగడలాడేటైపోయింది. రాజులకు, ప్రధానులకు, గొప్పవారికి, రోమా ప్రభుత్వాధీశులు ఉన్నారే వారికి కూడా కలగనిది ఇప్పుడు గొర్రెల కాపరులకు కలుగుతుందట. ఏంటది అంటే, ఆ దేశంలో ఉన్న గొర్రెల కాపరుల దగ్గరికి ఎవరు వెళ్ళారు? దేవుని దూత వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట. అప్పుడు వారు మిక్కిలి, ఎందుకని? ఏ రోమా సైన్యం వచ్చి మన మీద ఇంత వెలుగు వేశారా? ఈ కాసేపు కూడా మనం గొర్రెల్ని మేపుకోలేనంత పరిస్థితుల్లో ఉండిపోయామా? ఇది కూడా మనకి ఇంకా దక్కదేమో అనుకున్నంత భయాల మధ్యలో రాత్రివేళ గొర్రెలు కాస్తుంటే ఓ ప్రక్కన అడవి జంతువుల వలన ఎంత ఇబ్బంది ఉందో, ఇటువైపు మనుషుల వలన కూడా అంతే ఇబ్బంది ఉంది అని ఎరిగిన ఈ కాపరులు ఇప్పుడు మహా వెలుగు ప్రకాశించినప్పుడు ఇంకా భయం కలిగింది. భయంలో ఉండడానికే అలవాటు పడిపోయారు. ఆ భయమే వారికి స్నేహమైపోయింది. ఆ భయంలోనే, ఆ బాధలోనే జీవితం అంతా వెళ్ళబుచ్చడానికి నిర్ణయించుకున్న వాళ్ళు. అలాంటి వారి మీద ఏ ప్రభుత్వం కనికరం చూపలేదు. ఏ మంచి వాళ్ళు, ప్రభుత్వాధీశులు కానీ ఎవ్వరూ వారి మీద కనికరాన్ని చూపలేదు. ఎవరు వచ్చి వారికి మేము సహాయం చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. కానీ పరమందున్న దేవుని యొక్క దృష్టి ఆయన భూమి మీదకి రావాలని నిశ్చయించుకున్నప్పుడే ఇదిగో ఇలాంటి అసహ్యమైన త్రోసివేయబడుతున్న ఈ కుటుంబాల మీదకి దేవుని యొక్క కృప దిగి వచ్చింది ఆనాడే. అందుకే మొట్టమొదటిగా వర్తమానాన్ని హేరోదుకి పంపించడం లేదు, లేదా గొప్పవారికి పంపించడం లేదు, కైసరు, ఔగుస్తు లాంటి ఆ చక్రవర్తులకి పంపించలా. ఎవరికి పంపిస్తున్నాడట? గొర్రెల కాపరుల దగ్గరికి పంపిస్తున్నాడట. ఏమని? వారి చుట్టూ వెలుగు ప్రకాశించి భయపడుతూ ఉంటే వారితో ఏమన్నాడు? మొట్టమొదటి మాట, భయపడవద్దు. ఏమని చెప్పాడు ఇంకా మాట? ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము.
ఇది మీకు మాత్రమే కాదు, ఇది ప్రపంచమంతటికి కలగబోవు. ఈ వార్తని విన్న ఎవరైతే వినబోతున్నారో, ఇప్పుడు వింటారో, వచ్చే సంవత్సరం వింటారో, మరుసటి ఏట వింటారో, ఎప్పుడు వింటారో తెలీదు, అప్పుడెల్లా వారికి సంతోషం కలిగించే వార్త. ఎంతోమంది మనుషులు దేవుళ్ళు అవుతున్న రోజుల్లో ఉన్నాం, కానీ ఒక్క దేవుడు మాత్రమే భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చాడు. హీ డేర్ టు బి ఏ హ్యూమన్ బీయింగ్. ఆయన మానవుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. మానవులు అనబడే వాళ్ళు దేవుళ్ళు అవ్వడానికి ఎన్నో సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నాలన్నిటినీ చెడగొడుతూ, అదిగో పరమందున్న దేవుడు ఒక నర రూపధారిగా మానవులలో ఒకనిగా ఉండడానికి, మానవుల పాపాన్ని భరించడానికి, మానవుల్లో ఉన్న అసహ్యమైన సంగతులను భరించడానికి, వారిలో ఉన్న త్రోవ తప్పిన వారిని వెలుగులోనికి తీసుకుని రావడానికి దేవుడు వారి మధ్య, మన మధ్య ఉదయించాడు. హల్లెలూయా. ఏంటంటండి, మహా సంతోషకరమైన, అసలు హేరోదు రాజు దగ్గరికి 3 జ్ఞానులు వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఎవరిని అడిగారు? యూదుల రాజుని అడిగారు. వెళ్ళి అడిగితే పాపం లేఖనాలన్నీ వెతుకుతున్నాడు. అంటే రాజుగారికి లేఖనాలు తెలియదు. రాజుగారు యూదుల రాజే కానీ లేఖనాలు తెలియని రాజు. ఆ రాజు ఎలా అంటాడు తెలిసిన? నేతి బీరకాయలు అంటాడు. నెయ్యి లేని నేతి బీరకాయలు అంటాడు. నెయ్యి ఉండదుగా, మీ ఊర్లో అలా అనరా? నేతి బీరకాయ అంటారు. మరి ఏంటి అలా చూసారు నా? ఇంకా ఏమండి, నేతి బీరకాయే. ఓసారట పాపం ఒక కుర్రాడు వచ్చి, ఏదో డౌట్ వచ్చింది చిన్నపిల్లాడికి, ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయట. సండే స్కూల్ నడుపుతున్న అక్క దగ్గరికి వచ్చానంట. అక్క ఎరికో కోటగోళ్ళు ఎవరు పడగొట్టారు అన్నాడంట. ఆమె వెంటనే ఆలోచించి, ఆగు పాస్టర్ గారిని అడుగుదాం అందంట. పాస్టర్ గారు, ఎరికో కోటగోళ్ళు ఎవరు పడగొట్టారు అంటే, అసలు ఎప్పుడు పడగొట్టారో నాకు తెలియకుండా ఎలా పడగొట్టారు, ఒకసారి బిషప్ గారిని అడుగుదాం అన్నాడంట. బిషప్ గారి దగ్గరికి వెళ్ళారంట. ఏమండి బిషప్ గారు ఇలా ఎరుకో కోటగోళ్ళు పడిపోయినాయి అంట కదా అంటే, ఎంత మాట అన్నావు, అసలు నాకు తెలియకుండా ఎవరు పడగొట్టారో ఓ కమిటీ వేద్దాము, తేల్చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో అన్నాడంట. అంటే ఇంతకీ ఎవరు పడగొట్టారు తెలీదు. మనకల్లా తెలిసిందేంటి? జ్వరం వస్తే యేసునామములో పోవుగాక, దయ్యం పడితే పోవుగాక, అయ్యి తప్ప అసలు దేవుడు లోపలేముందో ఏం తెలియదు. అసలు లేఖనాలు లోపలేముందో తెలియదు. నాయన ఆదికాండం దియ్యంటే క్రొత్త నిబంధనలు వెతుకుతున్నాడు ఒకడు. వెతుకుతా అంటాడు, అక్క ఆదికాండం కనపడలేదు అక్క నా బైబిల్లో అన్నాడు. బహుశా అది ప్రింట్ చేయలేదులే, నీ బైబిల్లోకి ఎప్పటికీ ప్రింట్ చేయరు అన్నాను నేను. ఏమండి, ఎంతమంది పండితులు, ఏదైనా అర్థమవుద్ది. ఇది మనం పుట్టినప్పుడు లేదు, అయినా దీని లోపల ఏముందో అర్థమైంది. కానీ ఇదిగో ఇందులో ఏముందో, ఇదిగో శరీరధారిగా వాక్కుగా మన మధ్యలో నివసించిన దేవుడే ఈ వాక్కుని మనకు అనుగ్రహిస్తే ఇందులో ఏముందో తెలియదు. పాప అక్కడికి వెళ్ళి అడిగాడుగా హేరోదు గారు. అయ్యో పాపం అడిగాడులే రాజు, కనపడి చెప్పొద్దామని దూత వెళ్ళి ఒకసారి నేను పుట్టానని చెప్పిరా అని అంటే ఎంత బాగుండేదండి హేరోదికి. హేరోదులు అక్కర్లేదండి దేవునికి. గొప్ప గొప్ప వాళ్ళు అనుకునేవాళ్ళు అక్కర్లేదని కాదు, వారి గొప్పతనమే దేవుడుగా ఎంచుకునేవారు అక్కర్లేదు. ఇదిగో క్లిష్ట పరిస్థితుల్లో, సంక్లిష్ట పరిస్థితుల్లో నిండిపోతున్న మానవ జాతి, ఇదిగో నా కుటుంబం ఈ దేవుడిని నమ్మినందువల్ల దూరం అయిపోయామండి, మాకు బంధువులు ఎవ్వరూ లేరని అనుకుంటున్నావే, ఆయన పరమ బంధువుగా, ఆత్మ దేవుడుగా ఆయన మన మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు ఆయన. అందుకన్నాడు, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఆ రాత్రి వేళ, ఆ చీకటి వేళ, ఆ భయాందోళనతో నిండిన ఆ రాత్రి వేళట దేవుడు తెలియచేస్తున్నాడట, నా సమయం అయిపోయిందని ముగించవలసి ఉంది. ఏమండి, కొన్ని భయాలు మిమ్మల్ని అలుముకుంటున్నాయి, కొన్ని బాధలు మిమ్మల్ని అలుముకుంటాయి. అక్కడికి ఇక్కడికి ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు పుట్టిన ఈ సంఘంలో నిలబడి మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో అడగడం ప్రారంభించండి. వారు బాలుని యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాలుడు ఆ తొట్టెలో పరుండియుండుటయు అవన్నీ చూసి వారు స్తోత్రము చేయుచు తిరిగి వచ్చిరట. హల్లెలూయా. స్తోత్రనాదంతో తిరిగి వెళ్ళాలి ఆలయంలో నుండి. ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. ఈ దేవుని పాదాలు పట్టుకు
పట్టుకుని మిమ్మల్ని కన్న తల్లి తండ్రులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఎదుట కూర్చుని దేవుని సందులో అంగలార్చం ప్రారంభించండి. పరలోకమందున మహా అద్భుతమైన కార్యాలు, మహాశక్తివంతమైన కార్యాలు, మహాబలమైన కార్యాలు ఈ దేవుడు మన ఎదుట జరిగిస్తాడు. నువ్వే ఒక అద్భుతంగా దేవుడు నిలబెడతాడు. నువ్వు అద్భుతాలను గురించి చదవడమో వినడమో కాదు, నువ్వే ఒక మిరాకిల్గా దేవుని సన్నిధిలో నిలబడి ఈ దేవుని ఎదుట ఒక అద్భుతం గురించి చెప్పుకోగలుగుతావు. ఇదిగోనండి, దేవుని ఎదుట నేను ప్రార్థించాను, దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడని చెప్పుకునే గొప్ప శుభదినం. ఆయన యాకోబులో సెలవిచ్చిన వర్తమానము ఆనాడు ఇశ్రాయేలు వరకు వెళ్ళడం మాత్రమే కాదు, ఇశ్రాయేలు గోత్రాలు కాని మన దగ్గరకు కూడా, మన గృహాలలోకి కూడా, మన కుటుంబాలలోకి కూడా ఆ వర్తమానాన్ని దేవుడు పంపిస్తున్నాడు. ఆ వర్తమానమే, ఆ దేవుడే మన జీవితాలను మార్చగలిగిన దేవుడు, ఆ దేవుడే మన బ్రతుకుల్ని మార్చగలిగిన దేవుడు, ఆ దేవుడే మన కుటుంబాల్ని కట్టగలిగిన దేవుడు, పాడైపోతున్న విచ్ఛిన్నమైన జీవితాలను బాగు చేయగలిగిన దేవుడు. నీ కుటుంబంలో ఏ పరిస్థితి అలముకున్నా ఈ 2025 సంవత్సరం ఎట్టి పరిస్థితులు నువ్వున్నా వాటన్నిటినీ బాగు చేయగలిగిన దేవుడు ఈ దేవుడు. ఆలస్యంలో ఉన్న జకర్యాకు సెలవిచ్చాడు, అయోమయంలో ఉన్న మరియకు సెలవిచ్చాడు. అర్థం కాదు, జీవితం అంటే ఏంటో అర్థం కాకుండా ఉన్న చీకటి వేళ బ్రతుకుతున్న గొర్రెల కాపురులకి ఆ వర్తమానం ఇచ్చినప్పుడు మనకి ఇవ్వడంటారా, మనకి చెప్పడంటారా ఈ దేవుడు? ఎన్నిసార్లు చెప్తున్నాడో, ధైర్యంగా నిలబడండి. ఏ పరిస్థితి వచ్చి, అగ్ని వంటి పరిస్థితులు వచ్చినా సరే ఈ దేవుని కోసం నిలబడండి. ఈ దేవుడు చేస్తానని మాట సెలవిస్తే ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు ఈ దేవుడు. ఆ మాట తప్పేవాడు కాదు ఈ దేవుడు. ఆడి తప్పుడుకు ఆయన నరుడు కాదు, మాట మార్చుటకు ఆయన మానవ మాత్రుడు మాత్రం కాదు. ఆయన గొప్ప దేవుడు. ఆయన సెలవిచ్చిన మాట నిశ్చయంగా నెరవేర్చగలిగిన దేవుడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీ సంతానము ఇసుక రేణువులు, ఆకాశ నక్షత్రాలు. ఐ నెవర్ లీవ్ ద స్టోరీ. నాకు చాలా ఎప్పుడు గుర్తు చేసుకుంటాను ఈ స్టోరీ. అడుగుతారు కదా, ఏమండి పిల్లలు ఎంతమంది? అబ్రహాం గారిని అడిగితే ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు. ఈయన 75 ఏళ్ళు కదా, కొంచెం ఏదో తప్పినట్టుంది తాతగారికి. పోనీ మామగారిని అడుగుదాంలేని, మామగారు పిల్లలు ఎంతమంది? ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు. తాతగారు చెప్పారుగా. అబ్బో, ఏం విశ్వాసం అండి వీళ్ళది. అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న, ఎక్కడికి వెళ్ళినా ఇదే అవమానం. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇదే అవమానం. అయిపోయిందా ఈ జీవితం? ఇంతేనా? ఇంకింతే అయిపోయిందా? ఈ బ్రతుకు ఇక్కడితో ఇట్లా ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సిందేనా? మా జీవితాన్ని ఇలాగే నడిపించుకుని ఈ కుటుంబం ఇంతేనని చెప్పేసుకుని వదిలేసుకోవడమేనా అండి మా కుటుంబం? మా భర్త పరిస్థితి, నా భార్య పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి ఇంతేనా? ఎంత కాలం ఏడ్చినా ఇంతేనా అండి అని నీకు అనిపిస్తూ దుఃఖపడుతున్నావే. ఒకవేళ మంచి అందంగా రెడీ అయి ఉంటావు, కానీ నీ గుండె లోపల ఉన్న కన్నీళ్ళు చూడగలిగిన దేవుడు ఈరోజు చూస్తున్నాడు. ఒక రోజున అబ్రహాముకి సెలవిచ్చినట్లుగా మరుసటి ఏట నీ ఇంటో బిడ్డ ఉంటాడని సెలవిచ్చిన ఆ గొప్ప మాట పరలోకం నుంచి, ఇదిగో ఈ మరుసటి ఏట నీ ఇంట గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు ఆయన నిన్ను అద్భుతంగా నిలబెట్టబోతున్నాడు. నువ్వు భయపడకుండా ఈ దేవుని సంధిలో నాకు అద్భుతం చేసేవాడివి నువ్వే అని నమ్మి ఆయన్ను స్తుతించి ఈ రోజు నుంచి. అబ్రహాముకి సమయం వచ్చింది. అబ్రహాం తాతగారికి అబ్బాయి పుట్టాడు. ఏమన్నానో విన్నారా? ఏమన్నాను? అబ్రహాము తాతగారికి మనవడు పుట్టాలిగా. అబ్బాయి పుట్టాడేంటి చూసొద్దామని అందరూ వచ్చారు. నీ దగ్గరకు ప్రజలు వస్తారు, నీ దగ్గరికే రప్పిస్తాడు. వీరు యెహోవా జనులు కదా, ఇదిగో వీరి దేవుడు వీరికి అద్భుతాలు చేశాడని నీవు నాకు ఇచ్చిన పిల్లలను ఈ లోకంలో మహత్కార్యములుగా సూచనలుగా ఉన్నామని చెప్పిన ఆ దేవుని మాట నీ కుటుంబంలో నెరవేర్చబడాలంటే అది ఏ ఆలస్యమైన, అది ఏ పరిస్థితి అయినా, ఎట్టి క్లిష్ట పరిస్థితి అయినా, సంక్లిష్టత అయినా ఈ దేవుని మాట మీద నువ్వు ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ దేవుడు తనదైన అద్భుతమైన కార్యాన్ని, అది తుఫానైనా, పెను తుఫానైనా, ఎట్టి పరిస్థితులను, చీకటైన, గాఢాంధకారములైన అట్టి పరిస్థితులన్నిటిలో అద్భుతం చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. నమ్మి విశ్వాసంతో ఈరోజు ఇట్టి క్రిస్మస్ శుభముతో నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళాలి. అట్టి ధైర్యంతో నువ్వు తిరిగి వెళ్ళాలి దేవుని ఎదుట. హల్లెలూయా. అందుకే చివరిగా నా మాట ఒకటి చెప్తాను, మీరందరూ ఆమేన్ పలకండి. ఒక్క మాట చెప్తాను నేను.
సంఘము అందుకు అందరికీ దేవుడి మాటని ఒక కానుకగా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడును గాక. యెహోవా మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మును కరుణించును గాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్. అట్టి కృప, అట్టి క్షేమము మీకు మాకు అందరికీ, ప్రత్యేకంగా ఇంత భారభరితమైన పరిచయం నడిపిస్తున్న ప్రియ తల్లి గారికి, భాష గారికి, మిస్సెస్ భాష గారికి దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు వేయగలిగితే మోకాళ్ళు వేసి ఒక్క చిన్న మాట నాతో కలిపి ప్రార్థన చేయండి. అమ్మ, నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చావో నాకు తెలియదు. ఏ పరిస్థితుల మధ్య మీరు ఎదుర్కొంటూ బాధతో కన్నీటితో వచ్చారో నాకు తెలియదు. ఏ విపత్కర పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది